అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ గెలిపించడం అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నారు. మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు నుంచి 1999లో గౌరవనీయులు ఆలే నరేంద్ర గారు గెలిచిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంటు నియోజకవర్గం మీద గెలవకపోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ పరిస్థితులు, ఊవెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల వల్ల మనమందరం కూడా జై తెలంగాణ నినాదం తీసుకున్నాం. నాడు పార్లమెంట్లో సోదరి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి స్వలాభాపేక్ష లేకుండా తెలంగాణ బిల్లుకి మద్దతు ఇస్తుందని చెప్పి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి నాడు భారతీయ జనతా పార్టీ లోక్సభలో ఉన్నటువంటి సుమారు 150 మంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజు సపోర్ట్ చేస్తే ఈ రోజు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఈ కళ సాకారం జరిగింది. ఈ కళ సాకారం జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, రాజకీయ పరిణామాల్ని మనం అందరం కూడా గమనించినాం. 2014లో ఈ దేశంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి నుంచి, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి నుంచి 2014లో మొదటిసారి వారు గెలిచిన తర్వాత రెండోసారి ఎన్నికలు రాగానే చాలా మంది విశ్లేషకులు కానివ్వండి, మీడియా కానీ రకరకాల మాటలు చెప్పినాయి. బీజేపీ సార్ గెలవదట, హంగ్ వస్తుందట, బీజేపీ పని అయిపోయింది, మోడీ గారి పని అయిపోయిందని రకరకాలైనటువంటి కారు కూతలు కూర్చిరు. కానీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్ళొకసారి 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు 273 మీకు సరిపోతలేవు, ఈ దేశం బాగుండాలంటే మీరు ఇంకా పటిష్టంగా ఉండాలని చెప్పి 303 మంది ఎంపీలని భారతీయ జనతా పార్టీ జెండా మీద గెలిపించి రెండవసారి నరేంద్రుడిని ఈ దేశ ప్రధానిగా చేసినటువంటి ఘనత ఈ దేశ ప్రజలది. ఎవరు ఏం మాట్లాడినా, టీవీ ఛానళ్లలోకి వచ్చి ఎవరేం చర్చలు పెట్టినా, కుహానా లౌకికవాదులు ఎర్ర జెండా కప్పుకొని టీవీలలోకి విశ్లేషకుల రూపంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా ఈ దేశ ప్రజలు రెండోసారి మొదటిసారి కంటే ఎక్కువ బహుమతినిచ్చి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా గెలిపించిండ్రు. రెండోసారి నరేంద్రుడు ఈ దేశ ప్రధానిగా గెలిచిన తర్వాత మీకు మాకు మనందరికీ తెలుసు, ఏ ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా ప్రపంచం నలుమూలల్లో ఇండియన్స్ యొక్క తలెత్తుకొని నిలబడేలాగా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా పార్టీ పుట్టినాటి నుంచి, జనసంఘ ఏర్పాటు నాటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జాతీయవాద కార్యకర్త కలలు కన్నటువంటి అంశం ఆర్టికల్ 370 రద్దు కావాలి, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ని అంతర్లీనం చేయాలి, అంతర్భాగం చేసేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ ప్రతి స్వయం సేవకుడు, ప్రతి కాషాయ సైనికుడు కోరుకున్నటువంటి మాట. రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా మంది చాలా మాట్లాడారు. ఒక్క మోడీతోటి కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా జమ్మూ కాశ్మీర్ ని ఈ దేశంలో కల్పనీయమని కొంతమంది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడితే ఒక్కడే మోడీ ఉన్నాడు పార్లమెంట్ లోపల, ఒక్కడే మోడీ, ఒక్కడే నరేంద్రుడు. ఈ దేశ ప్రజల ఆకాంక్ష ఆర్టికల్ 370ని 5 అంటే 5 నిమిషాల్లో రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ని భారత భూభాగంలో కలిపిన గనుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే కూడా మొరగడం మానలేదు. రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి విమర్శ చేస్తూనే పోయినారు. కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోకి ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ కలలుగా ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని ఏకదాడిగా కొనసాగిస్తూ 500 సంవత్సరాలుగా ఈ దేశం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ ఆకాంక్ష ఏమని కోరుతున్నారట? రామాలయ నిర్మాణం పూర్తి కావాలని. చివరికి అన్ని చిక్కులు, కోర్టు చిక్కుముడులన్నింటినీ విడిపించుకొని చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రంలో నరేంద్రుడి ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ సమైక్యంగా నడిపిస్తే మొన్న జనవరి 22 రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ తలెత్తుకొని నిలబడేలాగా రామాలయ విగ్రహాన్ని, రాముని విగ్రహాన్ని
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ దేశ ప్రధాని మనందరి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పూర్తి చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.